జై శ్రీరామ్. హరమర్కటమర్కటాయ నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం విశేషంగా లోక కళ్యాణార్థం మనం జరుపుకునేటటువంటి పారాయణలలో భాగంగా హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమాన్ని 2026 సంవత్సరం మే 12వ తారీఖుని హైదరాబాద్లో మనమందరం కూడా జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే మాకేమొస్తుంది అని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హనుమత్ రక్షా కంకణం ఇవ్వడం జరుగుతుంది. చిన్న హనుమాన్ చాలీసా అంటే మీరు నిత్య పారాయణ గ్రంథం కింద ఎక్కడికైనా తీసుకువెళ్ళేలాగా చిన్న హనుమాన్ చాలీసా పుస్తకము, అన్నప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకటి చెప్పుకుంటూ ఉంటాం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసార్ణం. మనస్సు కన్నా కూడా చాలా వేగంగా ఉంటాడు హనుమంతుడు. అందుకని మన మనస్సుని మన అధీనంలో ఉంచి మనకి ఈ కలిబాధల్ని దూరం చేసేవాడు, అలాగే మన జీవితాన్ని సుందరమయంగా తీర్చిదిద్దేవాడు హనుమంతుడు. ఈ హనుమాన్ చాలీసా స్త్రీలు చేయకూడదు అనేటటువంటి ఒక భావన ఉంటుంది. లేదమ్మా, ఎవరైనా కూడా ఆ 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఒక బాధ కాదమ్మా, ఆర్థిక బాధలు, మానసిక బాధలు ఇట్లా, ఎందుకంటే సీతారాముల్నే కలిపినటువంటి మహానుభావుడు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని, పిల్లలకి విద్యని, మనోధైర్యాన్ని కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి, ఆ హనుమత్ కృపకి పాత్రులు కండి. నేను కూడా మీతో పాటు అక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాను. విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. జై శ్రీరామ్.